తెలంగాణ రైతుల అప్పు చూడండి ఎంత ఉంది. తెలంగాణ రైతుల అప్పు 1,44,000 కోట్లట. అంటే ఒక్కొక్క రైతుపై ఎంత ఉంది తెలుసా? 1.5 లక్ష అప్పు చేసిరట. అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక్కొక్క రైతుపై 1.5 లక్ష చేసిండు. మీరేమో ఎకరానికి 5,000 వస్తున్నాయి, ఎకరానికి 6,000 రైతు బంధు వస్తుందని చెప్పి సంఘాలు గుర్తుకున్నారు కదా. సంవత్సరంలో మీకు మీకు ఎంత ఇచ్చిండు? దాదాపు ఒక ఎకరానికి అనుకుంటే 10,000 ఇచ్చిండ్రు. సంవత్సరంలో 2 సార్లు ఇచ్చినా 10,000 అవుతాయి. మరి 10 సంవత్సరాలు ఇచ్చినా కానీ 1,00,000 అవుతుంది. కానీ మీ మీద ఇచ్చిన అప్పు ఎంత? 1,50,000 అక్షరాల 1,50,000 అప్పు చేసిర్రు. అంటే రైతు బంధు పేరిట మీకు ఏదో 5,000 6,000 ఇచ్చని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని మీ పేరు చెప్పుకొని ఇంకా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటా ఉన్నాయి. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా రైతాంగం తెలుసుకోవాలి, వీళ్ళు చేస్తున్న కుట్రలేంది, వీళ్ళు చేసేటువంటి పాలనేంది, వీళ్ళు రైతు బంధు పేరిట తెర వెనుక ఏం చేస్తున్నారు. మిమ్మల్ని ఏమో రైతు బంధు అని చెప్పేసి ఒక మూసగా నెట్టుతా ఉన్నారు. కానీ తెర వెనుక వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మీ పైన 1.5 లక్ష అప్పు ఒక్కొక్క రైతు పైన. ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోండి. దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రుణాల లెక్కలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రైతులకు మొత్తం 1,44,000 కోట్ల రుణాలు ఉండగా సగటున ఒక్క రైతు నెత్తిన 1.5 లక్ష ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలు 28 లక్షల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతున్నది. పొరుగున ఉన్న ఏపీలో రైతుల మొత్తం రుణాలు 3 లక్షల కోట్లుగా ఉన్నది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ లో ప్రస్తావించేటువంటి అంశాలు ఒక్కసారి గమనించండి, ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒకవైపు పెరుగుతున్నటువంటి పంట పెట్టుబడి, మరోవైపు పంట నష్టం, వానలు వరదలు, పంట చేతికి వచ్చాక మార్కెట్లోను మోసపోతున్న అన్నదాత చివరికి అప్పుల మూట కట్టుకుంటున్నాడు. అప్పుల మీద అప్పులు చేస్తూ పంట అమ్మిన పైసలు అప్పులే కడుతూ నిత్యం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్ లో వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారమే దేశవ్యాప్తంగా 28 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయట ఎవరు రైతన్నల పేరు మీద. సో అదేవిధంగా ఇవి అధికారికంగా బ్యాంకుల నుంచి వచ్చినటువంటి రుణాలు, వడ్డీ వ్యాపారుల వద్ద బంగారం తాకట్టు పెట్టి తీసుకునే అప్పుల నుండి వివరాలు ఇందులో లేవు. అవి లేవట. అవి కాకనే ప్రభుత్వాలు తీసుకున్న అప్పులే 28 లక్షల కోట్లు ఉన్నాయట. తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రంలో 2025 మార్చి 31 నాటికి 1,44,000 కోట్ల రుణాలు రైతులకు అందాయి. అందులో సన్నకారు రైతుల 93,000 కోట్లు లోన్లు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. 2019 నాటికి మన రాష్ట్రంలో ఒక రైతు కుటుంబానికి సగటున 1.52 లక్షల లోన్ ఉన్నట్టు తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ వివరాలు చూస్తే మొత్తంగా 3 లక్షల సాగులు ఉండగా అందులో 2.11 లక్షల కోట్ల లోన్లు సన్నకారు రైతులవి అంటూ చూస్తున్నాం. రైతు కుటుంబానికి ఎంత అప్పు? తాజా పార్లమెంట్ సమావేశంలో అదే పశ్చిమ బెంగాల్ ఎంపీ కాలిపడ సోరెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైతు కుటుంబానికి గల లోన్ల వివరాలు రాష్ట్రాల వారీగా వివరించింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఏపీ వచ్చేసి రైతు కుటుంబానికి ఉన్న సగటు రుణం 2,45,550. హర్యానా వచ్చేసి 1,82,000. కర్ణాటక వచ్చేసి 1,26,000. కేరళ ఇదంతా కూడా ఇట్లా. తమిళనాడు తెలంగాణ వచ్చి 1,52,000 ఇట్లా వస్తానే పరిస్థితి. ఆత్మహత్యల మాట ఏమిటంటే దాని గురించి ఊసే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ పట్టించుకోలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి.